వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ క్రాస్ రోడ్డు సమీపంలోని శ్రీహరి నగర్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటల తయారీ, వ్యవసాయ పనులు, బొమ్మల కొలువులతో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలుపుతూ సాంప్రదాయబద్ధంగా తెలుగుదనం ఉట్టిపడేలా చిన్నారుల దుస్తులు ధరించి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. విద్యార్థుల చేత భోగి మంటలు, ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగరవేశారు. ఉత్తమ ముగ్గులను ప్రదర్శించిన విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి సంవత్సరం ముందస్తుగా పాఠశాలలో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. మన పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తప్పకూడదు.
క్యాంపస్లో ఈరోజు ముందస్తుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ ద్వారా పిల్లలకి ఏం కావాలి అంటే పండుగలు అంటే ఎందుకు జరుపుకుంటాం, వాటి యొక్క విలువలు ఏంటి, హరిదాసు ఎందుకు, ఎద్దుల బండి ఒక గుడిసె వేయడం జరిగింది, ఇవన్నీ పూర్వకాలంలో జరిగేవి. కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోతున్నారు. మనకున్నటువంటి బిజీ స్కెడ్యూల్లో ఇవన్నీ మర్చిపోతున్నారు. ఆ విలువల్ని పిల్లలకి నేర్పించడం కోసం ముగ్గులు అంటే ఏంటి, ఎలా వేస్తారు, పేరెంట్స్ని ఎందుకు పార్టిసిపేట్ చేయమని చెప్పామంటే ఇప్పుడు పిల్లల్ని ముగ్గులు వేయమంటే అదొక ఇదిగా చూస్తున్నారనమాట. అందుకోసమని పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఓకే మనం కూడా సంక్రాంతి అంటే ఇలా ముగ్గులతో వాకిళ్ళను అలంకరించుకోవాలి, ఇలా మనం కూడా పండుగల్ని చేసుకోవాలి, అమ్మవారికి ఏం చేయాలి, నైవేద్యాలు ఏం పెట్టాలి, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకొని అదేవిధంగా పూర్వకాలంలో ఎలా అదే పండుగని మనం కూడా పాటించాలి అనే ఉద్దేశంతో ఇలా జరగడం జరిగింది. థ్యాంక్స్ అండి పేరెంట్స్ అందరికీ పార్టిసిపేట్ చేసినందుకు. మేము ఇంకపోతే ఆడ్ టైం కదా, 10-11 ఆ టైం కావడం వల్ల చాలామంది రాలేకపోయారని అర్థమైంది. సో వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా మనం చేసుకునే ప్రతి పండుగకి మీ అందరి సపోర్ట్ అండ్ మీ అందరి ప్రెజెన్స్ మనకు కావాలని కోరుకుంటూ